వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. లోక్సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ను హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానించిన తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంబేద్కర్ కూడా సావర్కర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నాడనే కథనాన్ని సృష్టించేందుకు మితవాద హిందూ జాతీయవాద సిద్ధాంతకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వ భావజాలాన్ని అంబేద్కర్ ఎంతగా ప్రశంసించాడో తెలియజెప్పేందుకు అంబేద్కర్ చేసిన బృహత్తర కృషిని ఎంచుకుని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అంశాలను తీసుకుని వారు ఒక చిత్రాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. వారు అంబేద్కర్ ను ఉదహరిస్తూ అస్పృశ్యులలో స్వామి శ్రద్ధానంద అత్యంత గొప్ప క్రమశిక్షణాయుతమైన యోధుడని అంటున్నారు. ముస్లింలు హిందూ మతంలోకి మారాలని చేపట్టిన శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నది ఇదే స్వామి శ్రద్ధానంద అనే వాస్తవాన్ని వారు పరిగణలోకి తీసుకోలేదు. ఇది ముస్లిం మత పెద్దలకు ఆగ్రహం కలిగించింది. హిందూ మతం మనుగడ సాగించాలంటే దాని సంఖ్యను పెంచడం గురించి కాక దానిని సంఘీభావాన్ని పెంచడం గురించి ఆలోచించాలి. అంటే కుల నిర్మూలన గురించి ఆలోచించాలని అర్థం. కుల నిర్మూలనే హిందువులకు నిజమైన సంఘటన. కులాలను నిర్మూలించడం ద్వారా సంఘటనను సాధించినప్పుడు శుద్ధి కార్యక్రమాల అవసరం ఉండదని అంబేద్కర్ శుద్ధిపై ప్రతిస్పందించాడు. ఇది హిందువులను ఇస్లాం మతంలోకి మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్న తబ్లిఘీ జమాత్ చే నిర్వహించబడుతున్న తంజీంకు సమాంతరమైనది, వ్యతిరేకమైనది. తరువాత కాలంలో శ్రద్ధానంద భారత జాతీయ కాంగ్రెస్ లో భాగస్వామి అయినప్పటికీ హిందూ మత రాజ్య స్థాపనకు కట్టుబడి పునరుజ్జీవించబడిన హిందూ మహాసభలో భాగంగా ఉన్న హిందూ సంఘటనలో కూడా భాగస్వామిగా ఉన్నాడు. అంబేద్కర్, సావర్కర్లు ఒకే నాణానికి ఇరువైపులుగా ఉన్నారనే కొత్త వివరణలు తెరపైకి వస్తున్నాయి. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశాన్ని అనుమతించే పతిత పావన్ దేవాలయాలను సావర్కర్ ప్రారంభించింది వాస్తవం. బాబాసాహెబ్ చెప్పేదాని ప్రకారం అంటే ఇది కేవలం దళితులు మాత్రమే ప్రవేశం పొందే ఒక ప్రత్యేక దేవాలయాన్ని సృష్టిస్తుంది. అంబేద్కర్ ప్రారంభం నుంచి పతిత పావన్ దేవాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించాడు. ఈ దేవాలయాలనే తర్వాతి కాలంలో అస్పృశ్యుల దేవాలయాలని పిలుస్తారని ఆయన విశ్వసించినట్లు బహిష్కృత భారత్ పత్రిక 12 ఏప్రిల్ 1929 నాడు ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొన్నారు. అయితే అంబేద్కర్ అవి అసంబద్ధమైనవని భావించినప్పటికీ సావర్కర్ ప్రయత్నాలను ప్రశంసించాడు. ఇవి హిందుత్వ సిద్ధాంతకర్తలు లేవనెత్తుకున్న కొన్ని అంశాలు. కాంగ్రెస్ తో అంబేద్కర్ సంబంధాల గురించి వివరించే క్రమంలో వారు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. గాంధీ, పటేళ్ల మరణం తరువాత నెహ్రూ చాలా నిరంకుశంగా వ్యవహరించి ప్రతిపక్షాన్ని విస్మరించాడని హిందుత్వ సిద్ధాంతకర్తలు కొందరు వాదిస్తున్నారు. ఆర్టికల్ 370 విదేశాంగ విధానం, ఎస్సీ ఎస్టీల పరిస్థితులపై నెహ్రూతో విభేదాలు ఉన్న కారణంగానే నెహ్రూ మంత్రివర్గంలో మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశాడని బీజేపీ నాయకుడు హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో నీచంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర నిరుత్సాహానికి గురైన కారణంగానే అంబేద్కర్ కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పార్లమెంట్ ముందు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. 11 డిసెంబర్ 1949న రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి అంబేద్కర్, నెహ్రూ దిష్టిబొమ్మలను దహనం చేయడంతో వారి చర్యలు పరాకాష్ఠకు చేరాయి. హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తూ పత్రిక ఆర్గనైజర్ 7 డిసెంబర్ 1949న మేము హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం, ఎందుకంటే ఆ బిల్లు విదేశీ మరియు అనైతిక సూత్రాలపై ఆధారపడిన ఒక దిగజారుడు చర్య, అది హిందూ కోడ్ బిల్లు కానే కాదు అని పేర్కొన్నారు. హిందూ కోడ్ బిల్లుపై ఆర్ఎస్ఎస్ సాగించిన దూకుడు ప్రచారం ఫలితంగా ఆ బిల్లు ఆలస్యమై నీరు గారిపోయిన కారణంగా ఆవేదనతో అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంబేద్కర్ కు సావర్కర్ దగ్గర నుంచి బీజేపీ వరకు మధ్య ఉన్న విభేదాలలో ముఖ్యమైనది మనుస్మృతి, చాతుర్వర్ణ వ్యవస్థ. డిసెంబర్ 25, 1927 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగులబెట్టిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ రెండవ సర్సంఘచాలక్ గోల్వాల్కర్ మనుస్మృతిని స్తుతిస్తూ పొగడ్తలతో రాయటం మొదలుపెట్టాడు. సావర్కర్ కూడా చాతుర్వర్ణ వ్యవస్థకు మద్దతు తెలిపి మనుస్మృతిని ఇలా ప్రశంసించాడు. మన హిందూ దేశానికి వేదాల తరువాత అత్యంత పూజనీయమైన పురాణం మనుస్మృతి. ఇది ప్రాచీన కాలం నుండి మన సంస్కృతి, ఆచారాలు, ఆలోచనలు, అలవాట్లకు ఆధారమైనది. శతాబ్దాల కాలంగా ఈ గ్రంథం మన దేశ ఆధ్యాత్మిక,
దైవిక ప్రగతిని క్రోడీకరిస్తోంది. నేటికి కూడా హిందువులు కోట్ల సంఖ్యలో తమ జీవితాల్లో, తమ ఆచరణలో అనుసరిస్తున్న నియమాలన్నీ మనుస్మృతి ఆధారంగానే జరుగుతున్నాయి. నేడు మనుస్మృతే అన్నింటికీ మూలాధారమైన హిందూ చట్టం. నూతన భారత రాజ్యాంగంలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే దానిలో అసలు భారతీయత అనేది లేదు. ప్రాచీన భారతీయ రాజ్యాంగ చట్టాలు, సంస్థలు, పేర్లు, పదాల ప్రస్తావనే ఆ నూతన రాజ్యాంగంలో లేవు. హిందుత్వ భావజాలంతో అంబేద్కర్కు ఉన్న ముఖ్యమైన విభేదాన్ని చాప కింద దాచిపెడుతున్నారు. 13 అక్టోబర్ 1935 నాడు అంబేద్కర్ నాసిక్ దగ్గర ఇయోలాలో మాట్లాడుతూ నేను హిందువుగా మరణించననే ఒక పిడుగు లాంటి విషయాన్ని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ మతంలో స్వేచ్ఛ, జాలి, కరుణ, దయ, సమానత్వాలకు స్థానం లేదు. సవరించబడిన ఆయన రచన థాట్స్ అండ్ పాకిస్తాన్లో భారత ప్రజలకు ఒక పెద్ద విపత్తుగా మారే హిందూ మత రాజ్య స్థాపనకు మార్గాన్ని సుగమం చేసే అవకాశం ఉన్న ఇస్లామిక్ పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించాడు. ఆయన దీన్ని ప్రకటించాడు కాబట్టి సిక్కు మతం లేదా ఇస్లాం మతాలను స్వీకరించాలని ఆయనపై ఒత్తిడిలు వచ్చాయి. ఒకవేళ అంబేద్కర్ ఇస్లాం మతాన్ని స్వీకరించడం జరుగుంటే హిందూ మహాసభ అతని చర్యను వ్యతిరేకించదని హిందూ మహాసభకు చెందిన డాక్టర్ మూంజే అంబేద్కర్తో ముందుగానే ఒక ఒడంబడిక చేసుకున్నారు. బాబాసాహెబ్ స్వంత లోతైన అధ్యయనాలే ఆయన బౌద్ధాన్ని స్వీకరించేందుకు దారితీశాయి. నేడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ఆయన జ్ఞాపకార్థం ఒక అంతర్జాతీయ మ్యూజియంను, ఇతర స్మృతి చిహ్నాల్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవిస్తున్నామన్న విషయాన్ని బీజేపీ వారు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి గుర్తింపుకు సంబంధించిన సమస్యలు కాగా బాబాసాహెబ్ విలువల్లోని ముఖ్యమైన అంశాన్ని బలహీనపరుస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో మండల్ కమిషన్ అమలైనప్పుడు బీజేపీ కమండల్ అంటే హిందుత్వ రాజకీయాల్ని ఆశ్రయించింది. కమండల్ రాజకీయాల్లో భాగంగా నిర్వహించబడిన రథయాత్ర కాలంలో ప్రముఖ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీని అరెస్ట్ చేయడంతో పివి సింగ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పార్టీలలో భాగంగా ఉన్న బీజేపీ ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. అంబేద్కర్ హిందుత్వ రాజకీయాలలో భాగమనే విషయాన్ని నిరూపించాలన్న బీజేపీ ఆరాటం అనేది హిందూ దేశం అనే వారి భావజాలానికి పూర్తి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి జ్ఞాపకం నుండి చట్టబద్ధత పొందేందుకు ఒక శుద్ధమైన సమ్మేళనం. హిందూ రాజ్యాన్ని వ్యతిరేకించి ప్రజాతంత్ర, లౌకిక గణతంత్రాన్ని కోరుకున్న అంబేద్కర్ను తమ సైద్ధాంతిక పరివార్లో భాగంగా ముందుకు తెచ్చేందుకు నేడు హిందూ రాజ్యం కోసం నిలబడేవారు ప్రయత్నించడం ఎంత విడ్డూరంగా ఉందో కదా.